హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. అయిపోతే ఈరోజు నేను కొత్త ప్లేస్కి వచ్చానండి. అది మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పి నా ముందుగా నేను ఒక వీడియో రూపంలో క్రియేట్ చేస్తున్నాను. అయిపోతే ఆ ప్లేస్ ఏంటంటే మన తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయినట్టు ఒక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అండి. సో అది నేను మీకు చూపించడానికి నా వీడియో రూపంలో ఒక 10 minutes రూపంలో క్రియేట్ చేసి మీ ముందు పెడతాను. సో లెట్స్ సీ అగైన్. ఓకే, నావాలమ్మ అది. చూసుకున్నట్టయితే ఈ గుడి యొక్క ప్రాంతంలో ఎంత ఎంత నీట్ గా గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు మీకు అర్థమయ్యి ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది గార్డెన్ కూడా చూడటానికి. నాకే బాగా నచ్చేసింది, మీకైతే ఇంకా బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. గుడి దగ్గర ఉన్న రోడ్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుందండి. ఇది మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వాటర్ కూడా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి. యాదాద్రి జల ప్రసాదం అని మనకు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉందండి కొండపైకి. సో ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం ఈ యొక్క ప్లేస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం. చూడండి, ఒక షెడ్ లాగా తయారు చేశారండి. ఇది మీరు చూసినట్లయితే జనాల కోసం ఒక నీడగా ఉండటం కోసం ఒక షెడ్ లాగా తయారు చేసి, ఇటు నుంచి మనకు బస్సులు వస్తాయండి. ఇటు నుంచి ఈ రూట్ నుంచి బస్సులు వస్తాయి. ఇట్లా వచ్చి ఈ రూట్ నుంచి అట్లా వెళ్ళిపోతాయి. మీకు బస్సు ఇంకా రాలేదు, బస్సు వచ్చినప్పుడు చూపిస్తాను ఒకసారి. మీకు చూసినట్టయితే మనకి ఫ్రీ బస్ అండి. ఈ ఫ్రీ బస్సులు కొండపైకి, ఇక్కడ ఫ్రీ బస్సులు కొండపైకి అని కూడా పెట్టారు, తీసారండి. మన కొండపైకి వెళ్తాం, ఫ్రీ బస్సులు కూడా ఉంది. అవి కొండపైకి స్టార్ట్ అయిపోయామండి. మన బాబాయ్ డ్రైవర్ కార్ కొండపై చూస్తాయండి. మనకు 500 రూపీస్ అండి. సో మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి కార్ కింద పెట్టాం 50 రూపీస్ పార్కింగ్ లో. బైక్ అయితే 500 రూపీస్ పార్కింగ్ అంట. కొండపై అనేది చాలా అద్భుతంగా ఉందండి. నేను కొండపైకి వచ్చేసాను. చూడండి, టెంపుల్ ఒక విజిటింగ్ చూపిస్తున్నాను. చూస్తానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ ఒక ప్లేస్ నుంచి చూస్తే మనకి 4 గోపురాలు కనపడతాయి అంటండి. మీకు అది కూడా చూపిస్తాను నేను. గుడి యొక్క ప్రాంగణం చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ స్వామివారికి సమర్పించిన భక్తులు కూడా అమ్మబడను భక్తులకి. అయితే ఎండ మన సమ్మర్ టైంలో ఫుల్ ఎండగా ఉంటుంది కదండి. గుడి పైన మనకి ఎండ లేకుండా కూలింగ్ పెయింట్ అయితే వేసారండి. కనబడుతుంది అక్కడక్కడ వైట్ గా. చూడండి, జనాలు ఆ వైట్ దాని మీద నడుస్తున్నారు. ఇది గుడి పైన అండి. మనకు అక్కడ ఒక LED స్క్రీన్ కూడా పెట్టారు, చూసారా లేదో. చూడండి, ఇక్కడ నుంచి మీకు 4 గోపురాలు కనపడుతున్నాయి. మీకు 4 గోపురాలు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇక ఈ ప్లేస్ నుంచి చూస్తే 4 గోపురాలు కనపడుతున్నాయి. 1 2 3 4 అండి, 4 గోపురాలు. అందుకే నేను ఈ ప్లేస్కి వచ్చాను. కానీ ఎండలో నిలబడలేకపోతున్నాను. కొన్ని ప్లేస్లో వైట్ పెయింటింగ్ వేశారు, కూలింగ్ పెయింట్ వేశారు. కానీ మీకోసం నేను ఎండలో నిలబడి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది బాగా పెయింటింగ్తో బాగా అలంకరించారు. చూస్తానికి కూడా బాగుంది. కానీ గుడి మాత్రం కింద నుంచి చూసినా ఎంత అద్భుతంగా ఉండదు, పైకి వచ్చి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది. చూస్తుంటే గుడి చుట్టూరు ఫెడ్ లైట్స్ కూడా బాగుంటాయి. LED స్క్రీన్ ఒకటి బాగా ఏర్పరిచారు. నేను LED స్క్రీన్ మీకు చూపిస్తాను. చూడండి, దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా చూడండి, చాలా పెద్దది LED స్క్రీన్. అంటే లోపలికి సోమవారం జరిగే పూజ కార్యక్రమం మొత్తం ఈ స్క్రీన్ లో ఇక్కడ బయట భక్తులు కూర్చున్నప్పుడు నైట్ టైం మంచిగా కనపడుతుంది. డే టైం అంటే ఎండలో ఉండదు కాబట్టి కూర్చోలేరు అక్కడ. సో ఇంకా ఎగ్జిట్కి వచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. చూడండి, శివాలయం దారి ఆంజనేయ స్వామి ఆలయం, ప్రసాద విక్రయ, పుష్కరణి, సెల్ ఫోన్ కౌంటర్, కార్ పార్కింగ్, బస్ స్టాండ్ ఎగ్జిట్ దారి అండి ఇది. సో ఎగ్జిట్ దారిలో మనకి లడ్డు కౌంటర్, ప్రసాదం ఇక్కడ ఉంటుంది.
లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చానండి, ప్రసాద్ బేకరీ దగ్గర. ఇంకా లడ్డు వచ్చి 40, అభిషేకం 150 రూపీస్, లడ్డు 40, పులిహార 20, 10 రూపీస్ ఉంటుందండి. చాలా అంటే లోపల దాకా వెళ్ళలేదు, లాంగ్ నుంచి తెస్తున్నాను నేను. ఇంకా అటు ఇటు మనకి చూస్తే గార్డెన్ మెయింటెనెన్స్ బాగుంటుందండి. ఎగ్జిట్ కి స్టెప్స్ కి అటు ఇటు బాగుంటుంది. సో ఎగ్జిట్కి వచ్చేసాను, ఇంకా బయటకు అయితే మొత్తానికి ఇంకా రెడీ అయి బయటకు వచ్చేస్తున్నాను. ఎగ్జిట్ లో చిన్న చిన్న షాపులు ఉంటాయండి, స్వామివారి సంబంధించిన తాళ్ళు, చేతి కట్టుకున్న తాళ్ళు, ప్రసాదం, ఎవరికా మన పూజ సామాగ్రి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఇవన్నీ ఎగ్జిట్ కింద 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 ఉంటాయండి. ఇది అయిపోయిందండి. మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కన్ఫామ్ గా ఈ టెంపుల్ విజిట్ చేయండి. మన హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది, అద్భుతంగా.